హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేపటి రోజున రూ. 10,000 వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరికి రూ. 10,000 అనేది వస్తాయి, అలాగే మీకు సంబంధించిన లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేనైతే తెలియజేస్తాను. మీరు ఇంకా మన టాక్ షో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి గనుక వెళ్ళినట్లయితే గత నెలలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు వ్యవసాయ శాఖ అధికారులు లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది. ఈ 10 జిల్లాల్లో 15,248 మంది రైతులకు నష్టపరిహారాన్ని ఎకరాకు రూ. 10,000 చొప్పున పరిహారాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ 10 జిల్లాల్లో 15,812 ఎకరాలకు గాను 15.81 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు, అయితే ఎన్నికల కారణంగా ఈ యొక్క పేమెంట్ అనేది ఈ మధ్య కాలంలో విడుదల చేయకపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయగా, తాజాగా ఈ యొక్క వడగళ్ల వాన కారణంగా అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు ఎలక్షన్ కమిషనర్ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలియజేసినట్లు సమాచారం రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 10 జిల్లాల్లో 15,812 ఎకరాలకు త్వరలోనే డబ్బులు చెల్లించబోతున్నట్లు, మరొక 2 రోజుల్లో ఈ యొక్క రైతులందరికీ పేమెంట్ విడుదల చేసే విధంగా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. పంట నష్టపోయిన ప్రతి రైతుకు సంబంధించిన అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉంచినట్లు అధికారులు అయితే తెలియజేశారు. మీకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాలో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే మరొక 2 రోజుల్లో అర్హత కలిగిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10,000 చొప్పున ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.